వెల్కమ్ వ్యూవర్స్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, విజయవాడ మరియు హైదరాబాద్. జుట్టురాల సమస్యకి మరియు బట్టతల వైపు కనుక వాళ్ళ స్కాల్ప్ ప్రయాణిస్తూ ఉన్నట్లయితే క్లినికల్గా కొన్ని ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఆ ట్రీట్మెంట్స్ అసలు ఏ రకంగా పనిచేస్తాయి, ఆ ట్రీట్మెంట్స్లో వాడే ఎక్విప్మెంట్ ఏంటి అనేది కొన్ని మీతో ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. అయితే ముఖ్యంగా మనకి హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, అక్కడ ఎందుకు థిన్నింగ్ అవుతుంది? సో థిన్నింగ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, కారణాలంటే మనకి స్ట్రెస్, హెరిడిటరీ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. పొల్యూషన్ అని, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అని, వైటమిన్ డెఫిషియన్సీస్ అని. ఈ కారణాలు కాకుండా ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్, లోపల ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. రూట్ సైజ్ మామూలుగా ఎంత ఉందనుకుందాం. మనం జూమ్ చేసి చూసినట్లయితే ఆ రూట్ సైజు పలు కారణాల వల్ల క్రమంగా దాని సైజ్ అనేది చిన్నగా కుంచుకుపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ కుంచుకుపోవడం అనేది ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా అంతకంటే చిన్నగా అవ్వలేక సీజ్ అయిపోతుంది. అంటే అందులో ఎటువంటి ఫంక్షనల్ యాక్టివిటీ ఉండకుండా డార్మెంట్గా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. సో ఈ నిద్రావస్థలో ఉన్నది గతంలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సైజు ఉన్నప్పుడు ఇచ్చినంత జుట్టు అనే నెంబర్ ఆఫ్ హెయిర్ని ఇవ్వలేకపోవడము, మరియు దాని ఫంక్షనల్ యాక్టివిటీ చాలా తగ్గిపోవడము, నరిష్మెంట్ తగ్గిపోతుంది కదా. అది చిన్నగా అయిపోయినప్పుడు తెల్ల వెంట్రుకలను ఇవ్వడము లేదా ఉన్న హెయిర్ని బాగా రాలేలా చేయడం చేస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని మినియేచరైజేషన్ అంటారు. రూట్ మినియేచరైజేషన్ ఇలా క్రమంగా కుంచుకుపోతూ ఉంటుంది. మనము రియలైజ్ అవ్వమన్నమాట. మనం ఏం చేస్తాం, ఊడుతుంది, ఇంకాస్త ఊడుతుంది, గమనిస్తూ ఉంటాము, ఎటువంటి యాక్షన్ త్వరగా తీసుకోం మనం. సో టైమ్లీ రెస్పాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం టైంకి రెస్పాండ్ అవ్వకపోయేసరికి అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి అది నిద్రావస్థలోకి వెళ్ళిపోయాక ఇక మనకి డైట్, సప్లిమెంట్స్ పనిచేయవు. అప్పుడు ఇంకా క్లినికల్గా దాన్ని మోటివేట్ చేస్తూ, దాన్ని ట్రిగ్గర్ ఇస్తూ, దాన్ని స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టైంకి రెస్పాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హెయిర్ లాస్ అవుతుందా, 3 నెలలకు మించి అవుతుందా, 100 హెయిర్కి పైగా ఎక్కువగా ప్రతిరోజు రాలుతున్నాయా, దెన్ యూ హ్యావ్ టు మీట్ యువర్ డాక్టర్. స్కాల్ప్ అనాలిసిస్ చేసుకోండి, పుల్ టెస్ట్ లాంటివి చేస్తారనమాట. అవన్నీ చేసుకున్నాక మీ సమస్య నిజంగా హెయిర్ ఫాల్ సమస్య అయితే అప్పుడు మీరు డైట్, సప్లిమెంట్స్ని ఇనీషియల్గా స్టార్ట్ చేయొచ్చు. చాలా వరకు ఇది రివర్సిబులే అవుతుంది. అంటే పోయినవి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఒక స్టేజ్ దాటిపోయి మినియేచరైజేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయి డార్మెంట్ సెల్స్ ఎక్కువగా ఉన్న పక్షంలో మాత్రం ఇవేవి పనిచేయవు. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్స్ని మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ అంటారు. ఫాలికల్ స్టిమ్యులేషన్ అని రకరకాల పేర్లు, ఒక్కొక్క క్లినిక్లో ఒక్కొక్క పేరు వాళ్ళ సొంతంగా పెట్టుకుంటూ ఉంటారనమాట. సో రూట్ స్టిమ్యులేషన్ అని, రూట్ ట్రిగ్గర్ అని, ఫాలిక్యులార్ స్టిమ్యులేషన్ అని, ఇలా పలు రకాల పేర్లతో దీన్ని చేస్తూ ఉంటారనమాట ఈ ట్రీట్మెంట్స్ని. ఈ ట్రీట్మెంట్స్లో మన వద్ద అయితే క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో మేము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్స్తో పాటుగా ఈ ట్రీట్మెంట్స్ని కూడా జత చేసి ఇస్తూ ఉంటాం. ఇందులో దాదాపు 5-6 రకాల ట్రైకాలజీ ట్రీట్మెంట్స్ని కలిపి అట్లీస్ట్ 1 అవర్ పాటు ఇచ్చి లోపల ఆ కుంచుకుపోయి నిద్రావస్థలో ఉన్న ఆ ఫ్రోజన్ డార్మెంట్ రూట్ని నిద్ర మేల్కొల్పడం ఇక్కడ లక్ష్యం. నిద్ర మేల్కొల్పడం అంటే కండిషన్ చేయాలి. ఇట్స్ నాట్ ఎట్ డెడ్, ఇంకా అది పూర్తిగా చనిపోలేదు, దాన్ని ఇంకా బతికించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ టైంలో ఒక దెబ్బ అయితే సరిపోదు కనుక రిపీటెడ్గా అట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్, మేబీ మంత్లీ వన్స్ చొప్పున మనం రూట్స్ని స్టిమ్యులేట్ చేస్తాం. అలా తట్టి నిద్రలేపుతూ ఉన్నామన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు మనం అలారం పెట్టుకుంటామండి నిద్ర లేవాలి అన్నప్పుడు. రేపు పొద్దున 6ంటికి లేవాలనుకున్నప్పుడు కొంతమంది అలారం పెట్టుకుంటారు. ఆ అలారం పెట్టుకుని రేపు లేస్తారు, అయిపోతుంది. మళ్ళీ అలా 10 సార్లు 10 రోజులు అలారం పెట్టుకున్నట్లయితే కొన్నాళ్లకు అలారం లేకుండానే ఆ టైంకి మీకు మెలకొచ్చేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? కండిషనింగ్. సో క్రమంగా ఆ టైంకి నిద్ర లేవడం అనేది మనము బ్రెయిన్కి ఆల్రెడీ కండిషనింగ్ చేసాం, ప్రోగ్రామ్ చేసాం, రిపీటెడ్ ప్రోగ్రామ్ చేసాం. ఈ రిపిటిషన్ వల్ల ఆ సెల్స్ అనేవి కండిషన్ అయ్యి మన నిద్ర సైకిల్స్ ఉంటాయి కదా, స్లీప్ సైకిల్స్, ఇవన్నీ ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒక ప్రోగ్రామ్డ్గా సెట్ అయిపోయినాయి. సో ఈ సెట్ అయిన దాన్ని మనం రిపీటెడ్గా ఇచ్చినందున ఈ రూట్స్కి అదే పద్ధతి ఇచ్చినప్పుడు రూట్ కండిషనింగ్ జరుగుతుంది. రూట్ ప్రతి నెల ఆ పలానా టైంకి రెస్పాండ్ అవ్వాలి అనే సిగ్నల్ని మనం నెలకి 2 సార్లు 1 సారో రిపీటెడ్గా ఇవ్వడం వల్ల కొన్నాళ్ళకి ఇవ్వడం ఆపినా సరే దాని పని అది చేసుకుంటూ, అది చేయాల్సిన ప్రాపర్ పనిని అది చేసుకుంటూ పోతుందన్నమాట.
సో ఇది రూట్ స్టిమ్యులేషన్స్లో మనం చేసేది రూట్ కండిషనింగ్ అనమాట. సో మీలో చాలామంది పావ్లోవ్స్ థియరీ అనేది చూసే ఉంటారు. జనరల్గా సైకాలజీ స్టడీస్ చేసే వాళ్ళకి ఇది బాగా తెలిసి ఉంటుంది. క్లాసికల్ కండిషనింగ్ అంటారు ఆ థియరీని. ఆ పావ్లోవ్ థియరీలో పావ్లోవ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే, రెగ్యులర్గా న్యాచురల్గా జరిగే రెస్పాన్సెస్ని, న్యాచురల్గా జరిగే స్టిమ్యులస్ కనుక మనం ఎన్వైర్మెంటల్ కండిషన్స్ లేదా స్టిమ్యులస్ని జత చేసినప్పుడు ఈ క్లాసికల్ కండిషనింగ్ జరుగుతూ ఉంటుందని ఆయన చెప్పిన థియరీ అనమాట. అంటే సో ఈ పావ్లోవ్ అనే సైంటిస్ట్ ఏం చేసేవారంటే, మెయిన్ ఆయన చైల్డ్ సైకాలజీ మీద చాలా థియరీస్ కనుగొన్నారు. ఆయన చెప్పింది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుగొంటారు. అదేంటి అంటే, న్యాచురల్గా జరిగే స్టిమ్యులస్ తగ్గినప్పుడు మనం కండిషన్డ్ స్టిమ్యులస్ అంటే రిపీటెడ్గా ఒకటి మనమే క్రియేట్ చేసి ఇచ్చినప్పుడు దానికి కూడా న్యాచురల్గా స్పందిస్తాయి మన సెల్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ఏవైనా సరే అని అది చూచాయిగా ఇదనమాట మెసేజ్. సో ఆయన ఏం చేశారనమాట, ఒక కుక్క పిల్లని రోజు ఒక టైంకి దాని ముందు ఒక ఫుడ్ పెట్టేవాడు, దాని ఫుడ్ బౌల్ పెట్టేవాడు. మామూలుగా ఫుడ్ని చూస్తే నోరు ఊరడం అనేది కుక్కల సహజ లక్షణం. సో ఇది కండిషన్ రిఫ్లెక్స్ కాదు, ఇది న్యాచురల్గా వచ్చిన రిఫ్లెక్స్ అనమాట. కానీ ఈయన రోజు ఆ ఫుడ్ పెట్టే టైంకి ఒక గంట కొట్టేవారు. సో కొన్నాళ్ళు అలా రోజు ఫుడ్ పెట్టడం, గంట కొట్టడం చేసేవారు. ఫుడ్ పెట్టి ఆ గంట కొట్టే టైంకి అది నోట్లో నీళ్లు కారడం, సెలైవేషన్ అనేది స్టార్ట్ అయ్యేది. కొన్నాళ్లకు ఫుడ్ పెట్టకుండా జస్ట్ గంట కొట్టేవారు. సో ఇది కండిషన్డ్ అయిపోయింది కదా, ఆ గంట వినడం అనే సౌండ్కి ఈ లాలాజలం ఊరడం అనే దానికి ఈ రెండు అసోసియేట్ అయిపోయినాయి కనుక ఈ గంట కొట్టగానే కూడా ఇవి స్పందించడం స్టార్ట్ అయింది, సెలైవేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ రకంగా క్లాసికల్ కండిషన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనమాట. కొన్నాళ్ళకి కరెంట్ షాక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కరెంట్ షాక్ ఇవ్వడము, గంట కొట్టడము, ఫుడ్ పెట్టడం ఒకటే టైంకి అనమాట. సో ఆ కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు, తినే టైంకి కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు అది ఒళ్ళు జలధరించేది కదా. సో యాక్షన్ అనేది రిపీట్ చేశారు ప్రతిరోజు, దానికి ఫుడ్ పెట్టే టైంకి దానికి కరెంట్ షాక్ పెట్టడం అనేది. సో కొన్నాళ్లకు ఆ ఫుడ్ బౌల్ చూస్తే కూడా అది గెంతడం స్టార్ట్ చేసింది. తర్వాత ఒట్టి బెల్ కొట్టినా కూడా ఈ రిఫ్లెక్స్ అనేది, ఏదైతే ఈయన కండిషన్ చేసిన రిఫ్లెక్స్ ఉందో అది రావడం స్టార్ట్ అయింది. సో ఈ రకంగా ఆయన చెప్పిన దాన్ని మనం కనుక ఇక్కడ రూట్ స్టిమ్యులేషన్స్లో అడాప్ట్ చేస్తే, రిపీటెడ్ సెషన్స్ మనం రూట్ స్టిమ్యులేషన్స్ని ఇస్తూ ఉన్నప్పుడు ఈ కుంచుకుపోయిన రూట్స్కి మనం ఈ స్టిమ్యులస్ని ఇచ్చినప్పుడు కొన్నాళ్లకు పని చేయకుండా ఉండిపోయి ఈ డార్మెంట్గా ఉన్నవి కూడా ఓపెన్ అవుతాయి. ఎందుకంటే మనం టైంకి దాన్ని సెల్ మెటబాలిజంని ట్రిగర్ చేస్తూ ఉన్నాము పలు రకాల సాధనాల వల్ల. సో ఈ రకంగా అది స్టిమ్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఏదైనా 1-2 సెషన్స్తో రాదు రిజల్ట్ అంటాం కదా, ఇదేనండి. సో రిపీటెడ్గా అట్లీస్ట్ ఒక 4-6 ఎన్ని స్టిమ్యులేషన్స్ ఇవ్వగలిగితే అంత ఎక్కువగా రూట్ కండిషన్ అయ్యి అంత ఎక్కువ కాలం దాని రిజల్ట్స్ అనేవి మన్నేలాగా పనిచేస్తాయి అన్నమాట. సో మన దగ్గర రూట్ స్టిమ్యులేషన్స్ అనేవి బల్క్లో ఒక 10-15 సార్లు రూట్ స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటాం. దీంతో అసోసియేటెడ్గా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ లాంటివి కూడా మనం డిజైన్ చేసాం. సో ఏదో ఒక్కదాన్ని మనం ట్రై చేసి చూసి రిజల్ట్స్ రాకపోవడం కంటే కూడా all of them given in a particular calculated amount of time during periodic intervals మంచి రిజల్ట్స్ని మనం సొంతం చేసుకోవచ్చు. హెయిర్ వాల్యూమ్ పెరగడము, నంబర్ ఆఫ్ హెయిర్ పెరగడము, రూట్ సైజు కూడా యథాస్థితికి రెజ్యూనేట్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. సో మనం రూట్ స్టిమ్యులేషన్స్లో క్లినికల్గా ఏమేమి వాడతామో అందులో కొన్ని చూపిస్తాను మీకు. హై ఫ్రీక్వెన్సీ లేజర్ అంటూ ఉంటారండి. ఇది మనం స్కాల్ప్ పైన మూవ్ చేసినప్పుడు మీకు ఓజోన్, ఆక్సిజన్ అక్కడ పాకెట్స్ రూపంలో రిలీజ్ అయ్యి అక్కడ సీబమ్ కంట్రోల్ని చేస్తూ, అంటే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, గ్రీజీ గ్లాండ్స్, వాటిని కంట్రోల్ చేస్తూ పనిచేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లోపల ఉన్న రూట్ని మైక్రో కరెంట్స్ త్రూ స్టిమ్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఐగ్రో లేజర్ అంటూ ఉంటారు, దీన్ని లో లెవెల్ లేజర్ అండి. ఇది లో లెవెల్ లేజర్ అంటారు. ఇది హెల్మెట్ రూపంలో ఉంటుంది. ఇందులోంచి మనకి స్లైట్గా కోల్డ్ లేజర్ అనేది రిలీజ్ అవుతుంది, కోల్డ్ లైట్ ఇది. సో ఇది తల మీద పెట్టుకుంటే మనకి ఎటువంటి స్పర్శ ఉండదు. కాకపోతే ఈ కోల్డ్ లేజర్ అనేది, లో లెవెల్ లేజర్ అనేది సేమ్ యాక్షన్, రూట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇట్లాంటివి ట్రైకాలజీలో బోల్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో మన దగ్గర కనీసము 5-6 రూట్ స్టిమ్యులేషన్స్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేశాకే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం ఇస్తూ ఉంటాం అన్నమాట, ఇంజెక్షన్స్ అవి. సో ఇంత స్టిమ్యులేట్ చేసి మనం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కనుకనే మన దగ్గర రిజల్ట్స్
చాలా బాగున్నాయి. ఐ డోంట్ సే 100% రిజల్ట్స్ మీరు పాతకాలంలో ఒక 10 ఏళ్లలాగా అయిపోతారని నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు కూడా బట్టతలత సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చింది. అలాగే మీకు తెలిసే ఉంటుంది డర్మా రోలర్ గురించి. ఈ డర్మా రోలర్ కూడా మీసోథెరపీలో యూజ్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని రిపీటెడ్గా కొన్ని రకాల మోషన్స్లో స్కాల్ప్ పైన మూవ్ చేసినప్పుడు అక్కడ గాయం ఏర్పడుతుంది, వూండింగ్ ఏర్పడుతుంది. సో ఈ గాయం అనేది కూడా చాలా క్యాల్కులేటెడ్గా చేస్తాం. ఎడాపెడా చేసేస్తే స్కారింగ్ అవుతుంది, ఇంకెప్పటికీ జుట్టు రాకుండా అవుతుంది. సో ఇది మన నిపుణుల చేతిలో ఉన్నప్పుడు చాలా లేదా ట్రైన్డ్ పీపుల్ చేతిలో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో దీన్ని మీసో కాక్టైల్స్ అంటారు. ఈ మీసో కాక్టైల్స్ని యూజ్ చేసి కూడా మనం చేస్తూ ఉంటాం. కొంతమంది డైరెక్ట్గా స్కాల్ప్ మీద స్ప్రెడ్ చేసి చేస్తుంటారు కొన్ని క్లినిక్స్లో. ఇంకా కొన్ని క్లినిక్స్లో ఆల్రెడీ మీసో కాక్టైల్స్లో డిప్ చేసి డ్రై అయినాక స్కాల్ప్ పైన ఆడిస్తారు. అలా చేసినప్పుడు మనకి బ్లీడింగ్ పాయింట్స్, పిన్ పాయింట్ బ్లీడింగ్ పాయింట్స్ కనపడతాయి అన్నమాట ఈ వూండింగ్ చేసినప్పుడు. సో దాంతో ఇది కలిసి, దీనిపైన ఉన్న మీసో కాక్టైల్ కలిసి అది స్కాల్ప్లో డిపాజిట్ చేయబడుతుంది. ఈ ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ లేయర్స్ మధ్యలో ఇది కాస్త డిపాజిట్ చేయబడి మనకి కావాల్సిన ఎఫెక్ట్ని రాబట్టడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో డర్మా రోలర్ డైరెక్ట్గా కాకుండా ఏదో నూనె వేసేసి చేయడము, సిరమ్స్ వేసి చేయడమో కాకుండా చక్కటి మీసో కాక్టైల్స్ అంటే ఇందులో హోమియోపతిక్ ప్రిపరేషన్స్ ఉంటాయి, ఎన్నో రకాల పెప్టైడ్స్, వైటమిన్స్, మల్టీ వైటమిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటిలో ఇది డిప్ చేసి చేసినప్పుడు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇవ్వండి, రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్లో ఇన్ని రకాలుగా ఉంటాయి, ఇంకా ఉంటూ ఉంటాయి. లో లెవెల్ లేజర్స్లో చాలా రకాల లేజర్స్ ఉంటాయి, ఫోటో థెరపీస్ ఉంటాయి, మన దగ్గర క్యాల్ థెరపీ కూడా ఉంది. సో ఇలా 5-6 థెరపీస్ని ఇనిషియల్గా ఇచ్చి పిఆర్పీ చేస్తాం. సో మీకు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అండి. వెన్ యూఆర్ పేయింగ్ ఫర్ పిఆర్పీ యూఆర్ ఆల్సో గెటింగ్ రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ అనమాట. సో ఇంకా ఏదైనా వివరాలు కోరుకుంటున్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం ఆ విషయం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆర్ యూ కెన్ ఆల్సో రీచ్ అస్ ఎట్ ద గివెన్ నెంబర్, కింద నెంబర్ ఇస్తాము, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలను కనుక్కోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. గర్భాశయం పక్కన లోపల ఉంది, మరి పురుషుడికి ఎందుకు బయట పెట్టాడు, గోలీకాయలు ఎందుకు బయట పెట్టాడు, లోపల లేవు అనేది ఒక అనుమానం. మనకి ఈ గోలీకాయలు, వృషణాలు, వీర్య కణాలు ఉత్పత్తి చేయాలంటే